వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను మీ అమరయ్య. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాపై వివాదం రాజుకుంది. ఓ పక్క ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు ఈ సినిమాను బాయ్కట్ చేయమని పిలిపోగా, తాజాగా ముస్లిం పెద్దల పేరిట కొందరు గొంతు కలిపారు. దీంతో ఇప్పుడు ఇది రాజకీయ వివాదానికి తెరలేపినట్టయింది. ఈ సినిమా సక్సెస్ కావాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదలు బీజేపీ నేతల వరకు ఎందరెందరో ట్వీట్లు చేశారు. సరిగ్గా ఈ నేపథ్యంలోనే వైసీపీ బాయ్కట్ చేయమని కూడా పిలిపించింది. వైసీపీ స్థాపించినప్పటి నుంచి ముస్లిం మైనారిటీలు వైసీపీకి మద్దతుగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో కూడా ముస్లిం సమాజంలో ఎక్కువ ఓట్లు వైసీపీకే పడ్డాయన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తలకెత్తుకున్న సనాతన ధర్మాన్ని అటు వైసీపీ బాహాటంగా వ్యతిరేకించకపోయినా ముస్లిం మైనారిటీ నాయకులు వ్యతిరేకించారు. కొందరైతే ఓపెన్గానే ప్రకటన కూడా చేశారు. సనాతన ధర్మం అంటే మిగతా ధర్మాలు అవసరం లేదా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తారు. సరిగ్గా ఈ తరుణంలో ఈ సినిమా విడుదలైంది. ముస్లింలు హిందువులకు వ్యతిరేకం అనే అర్థం వచ్చేలా ఈ సినిమాలో కొన్ని డైలాగులు ఉన్నాయని, అందుకే వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నా ఈ బాయ్కట్ వెనుక వైసీపీ ఉందన్న అనుమానాన్ని జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కథపై ముస్లిం పెద్దలు కొందరు అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. హరిహర వీరమల్లు చనిపోయింది 1355 సంవత్సరం కాగా, ఔరంగజేబు పుట్టింది 1618 అని, చార్మినార్ నిర్మించింది 1591 సంవత్సరం అని, అందువల్ల ఈ సినిమా తాళాతోక లేకుండా నిర్మించారని, ఇన్ని తప్పులున్న ఈ సినిమాను అసలు మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసమే నిర్మించారా అంటూ కూడా కొన్ని పోస్టర్లు వెలిశాయి. దానికి తగ్గట్టుగానే ముస్లిం పెద్దలు వాయిస్తో ఈవేళ కరెక్ట్గా ఆ సినిమా విడుదలైన రోజున ఈ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవి చాలా పెద్ద ఎత్తున వైరల్ కూడా అవుతున్నాయి. मसला ये है कि इस सिनेमा के अंदर मुसलमान बादशाहों को हिंदुओं के दुश्मन करार देकर बताया जा रहा है। अकबर के ज़माने के बादशाहों को हिंदुओं के दुश्मन, मतलब कि लोगों को इस सिनेमा के ज़रिए ये मैसेज दिया जा रहा है कि मुसलमान हिंदुओं के दुश्मन हैं। तो ये एक गलत स्टोरी है, ये एक बेबुनियाद कहानी है। जो लोग हैं उनसे गुजारिश है कि जो है इस फिल्म को जो है बायकॉट करें और अपनी आवाज़ बुलंद करें कि हिंदू, मुस्लिम, सिख, ईसाई सब हम हिंदुस्तान के संस्कृति, हिंदुस्तान के भाषा और हिंदुस्तान की हिस्ट्री के हम सब जो है पार्ट हैं। हम में से कोई अलग अलग नहीं है, हम सब साथ साथ हैं इंशाअल्लाह। వాటిలో ఉన్న సారాంశం ఎలా ఉంది? ఈ సినిమాలో ముస్లిం రాజులను హిందువుల శత్రువులుగా చూపిస్తున్నారు. అక్బర్ కాలం నాటి ముస్లిం రాజులను హిందువులు శత్రువులుగా చూపిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ముస్లింలను హిందువుల శత్రువులుగా చూపిస్తున్నారనే పదే పదే చెప్పడంతో పాటు ఇదొక తప్పుడు కథనంగా దాన్ని ప్రచారం చేస్తున్నారు. దీనిని ప్రజల ముందుకు తీసుకొచ్చి హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టాలని చూపిస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు కూడా ఇలాంటి గొడవలు పెట్టడానికే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారనేది ఈ వీడియోల సారాంశం. అలాగే హిందూ రాజులు సాటి హిందూ రాజులపై యుద్ధాలు చేశారు కదా, ఆక్రమణలు చేశారు కదా, వేల మందిని చంపారు కదా, ఇలాంటి హిందుస్థాన్లో మహారాజుల కథలు చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి కేవలం హిందూ ముస్లింలన్న వివాదాన్ని లేవనెత్తడం కోసం ప్రతిసారి అక్బర్ కాలం నాటి ముస్లిం మహారాజులను హిందువుల శత్రువులుగా చూపిస్తున్నారు. కాబట్టి ముస్లిం సమాజంలో భాగంగా ఉన్న మేము ముస్లిం యువతను, సినిమా చూసేవాళ్ళందరినీ కోరేది ఏమిటంటే ఈ సినిమాను బాయ్కట్ చేయండి. హిందూ, ముస్లింలు, సిక్కు, క్రిస్టియన్లు అందరూ సమానమేనని ఓ పక్క చెప్తూనే ఈ సినిమాను బాయ్కట్ చేయమంటూ వాళ్ళు పిలిపించారు. సరిగ్గా మనమంతా ఒకటే అంటూనే హరిహర వీరమల్లు సినిమాను బహిష్కరించమంటూ ముస్లిం పెద్దల పేరిట విడుదలైన ఆడియో టేపులు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి, ఒక సంచలనంగా కూడా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఆడుతుందనే మాట ఎలా ఉన్నా సమాజంలో చీలికలు తెచ్చేలా ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. చారిత్రక అంశాల ఆధారంగా కల్పిత కథనాలతో తెరకెక్కిన సినిమాలు మత ఘర్షణలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్న విమర్శలు తలెత్తినప్పటికీ రాజకీయ ప్రేరణలతో ఈ వివాదం ముదురుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక సినిమాపై చర్చ ప్రజాస్వామ్యయుతమే అయినా ఈ రకమైన మత సామరస్యాన్ని దెబ్బతీసే తరహాలో ప్రకటనలు, రాజకీయ వివాదాలు చోటు చేసుకోవటం నిజంగా ఆందోళనకరం.